సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం 12 లగ్నాలు మరియు రాసుల వారికి ఈ శని మీన రాశిలోకి 2025 మార్చి 30వ తేదీ నుంచి అక్టోబర్ 7 2027 వరకు ఉంటాడనమాట. మీన రాశిలోకి ఎంటర్ అయ్యి సో అప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల పాటు ఎవరెవరికి ఎలా ఉంటుంది, 12 లగ్నాలు 12 రాసుల వారికి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో మొత్తం అంతా కూడా ఈ వీడియోకి సంబంధించి దీంట్లో చెప్పే ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా మైన్యూట్ గా ప్రిసైజ్డ్ గా రీసెర్చ్ బేస్డ్ అండ్ క్యాల్కులేషన్ బేస్డ్ ప్రొడిక్షన్స్ అనమాట. సో ఇవన్నీ వీడియో చెప్పేటప్పుడు మధ్య మధ్యలో కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ ప్రొడిక్షన్స్ అండ్ మైన్యూట్ పాయింట్స్ అనేది మర్చిపోతాను అనే ఉద్దేశంతో ఒక నోట్ ప్యాడ్ లో సిస్టమ్ నోట్ చేశాను మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ అంతా కూడా. సో మొత్తం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ నోట్ చేసుకుని దాని అంతా కూడా మీకు ట్రాన్స్క్రైబింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2.5 సంవత్సరాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీకు వచ్చే బెనిఫిట్స్ శని రావడం వల్ల, ఓకే. అండ్ అక్కడున్న మీ జన్మజాతకంలో అక్కడ ఏమైనా గ్రహాలు ఉంటే అవి ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి, ఎట్లా కాంటాక్ట్ లోకి వస్తాయి, అంత కూడా ఆ భావాన్ని ఎట్లా యాక్టివేట్ చేస్తాయి అనేది చాలా ప్రిసైజ్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ శనికి మీన రాశికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోండి. లేదా శని అంటే ఏంటి, మీనరాశి అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో మీనరాశి అంటే ఫస్ట్లీ అది ఒక ద్విస్వభావ రాశి. ఓకే, అంటే దానికి 2 రకాలైన ముఖాలు ఉంటాయి అన్నట్లుగా అర్థం అనమాట. అంటే మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ వాళ్ళ మనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే డీప్ ఎమోషనల్ గా ఉంటారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే అది కాలపురుషుని కుండలిలో 12వ స్థానం, అంటే ఐసోలేషన్ స్థానం అనమాట. ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఇచ్చే స్థానం, డెసిషన్ మేకింగ్ చేసుకోలేరు, ఇదా ఇట్లా డెసిషన్ తీసుకోలేని ఒక ప్రాబ్లం ఇచ్చే స్థానం. టూ మచ్ కేరింగ్, అవతల వాళ్ళ మీద ఎక్కువ కేర్ తీసుకునే ఒక ఎక్కువైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి అవతల వాళ్ళ కేరింగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మీన రాశి కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన పీపుల్ వీళ్ళకి ఏంటి అంటే ఇంకా వాళ్ళు ఎక్కువ స్పిరిచువాలిటీగా ఉంటారు అనమాట, స్పిరిచువల్ పీపుల్. అండ్ ఎక్కువ షో ఆఫ్ అనేది కాస్త చేయాలి, కొంచెం మన రిచ్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించాలి, దానికోసం తాపత్రయపడడం, ఇట్లాంటివంతా కూడా మీనరాశి యొక్క స్వభావాలు అనమాట. ఓకే, అంటే ఎట్లుంటుందంటే ఒక 2 ముఖాలుగా, అంటే మంచి కాదు చెడు కాదు, ఇది చేస్తున్నాం కాబట్టి మన దగ్గర లేకపోయినా చేస్తున్నాం, కానీ ఇది మంచిగా చెడ అనేది ఆలోచించి దాని డెసిషన్ తీసుకోవడంలో ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అంటే ఇంకా కూడా ఇంకొంచెం డీప్ గా చెప్పాలంటే శనికి సంబంధించిపోతే, అండ్ మీన రాశి అంటే ఫ్లూయిడిటీ, జలతత్వ రాశి, అది చెప్పడం మర్చిపోయి జలతత్వ రాశి అనమాట. ఓకే, జలం అంటే ఏంటంటే మనకి ఎమోషనల్ స్టేటస్ ని రిప్రజెంట్ చేసేది. మీన రాశిలో పుట్టిన పీపుల్ కానీ, మీన లగ్నంలో పుట్టిన పీపుల్ కానీ ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు. ఓకే, ఎందువల్ల ఎమోషనల్ ఉంటుంటే అది జలతత్వ రాశి. జలతత్వం అంటే మీకు భావాలు అనేవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి మీలో. ఓకే, అది కోపం కానివచ్చు, ఏడుపు కానివచ్చు, బాధ, ఏదైనా సరే ఎక్కువగా ఆ జలతత్వ రాశిలో పుట్టారు కాబట్టి ఎక్కువగా దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన కారకత్వాలు అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో శని గురించి తెలుసుకోవాలంటే, శని అంటేనే ఒక స్ట్రక్చర్. ఓకే, శని ఒక స్ట్రక్చర్ ని ఫామ్ చేసే గ్రహం, డిలే చేసే గ్రహం, స్లోగా నడిచే గ్రహం, రిజల్ట్స్ ని స్లోగా ఇచ్చే గ్రహం. దేనైనా ఒక గందరగోళంగా ఉన్న విషయాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలోకి తీసుకొచ్చే గ్రహం. ఓకే, ఎందువల్ల అంటే శని డిసిప్లైన్ కారకుడు, అన్స్ట్రక్చర్డ్ వర్క్స్ ని స్ట్రక్చర్డ్ లో చేయడానికి కారకుడు అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ కి సంబంధించి ఇట్లా అంటే మెచ్యూర్ డెసిషన్స్ అంటే ఏంటంటే దేశానికి ఉపయోగపడేటివి, రాష్ట్రానికి ఉపయోగపడేటివి, ఇట్లాంటి డెసిషన్ మేకింగ్స్ అన్నిటిలో కూడా సాటర్న్ స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్ బాగా మంచి డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే ఓకే సో చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ లో ప్రొలాంగ్ చేసినా సరే మంచి డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇట్లా ఇవన్నీ కూడా శని యొక్క కారకత్వాస్ అనమాట. లేట్ చేసి బేస్ ఇన్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడం, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసి నెక్స్ట్ గ్రో చేయడం, ఇవంతా కూడా శని యొక్క కారకత్వాసు. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక అన్స్ట్రక్చర్డ్ గ్రహం ఇలాంటి ఒక స్ట్రక్చర్డ్ గ్రహము ఫ్లూయిడిటీ, ఒక దాని మీద డెసిషన్ తీసుకోలేని ఒక రాశిలోకి పోతాను, అన్స్ట్రక్చర్డ్ రాశిలోకి స్ట్రక్చర్డ్ గ్రహం ఓకే వెళ్తా ఉంది అంటే వాటి మధ్యన కార్మిక్ ఇంబ్యాలెన్సెస్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ అవుతాయి, ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క రాశికి మొత్తం అంతా చెప్పుకుందాం. మీన రాశి, మేషరాశి నుంచి మీన రాశి వరకు, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఎవరెవరికి ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా చెప్పుకుందాం.
సో ఏంటంటే మెయిన్ గా ఈసారి ఈ శని మీన రాశిలోకి మూవ్ అయినప్పుడు ఎవరెవరికి కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే క్రియేటివిటీకి సంబంధించిన వారికి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. మీన రాశి అంటే క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఊహ, 12వ స్థానం ఊహ, మన ఆలోచన, మన డెసిషన్ మేకింగ్, మనం ఏం చెప్తున్నాం, మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకుని ఎలాంటి యాక్షన్స్ చేస్తున్నాం అనేది 12వ స్థానం. సో ఆ ఊహకి సంబంధించి ఊహ ఎక్కువ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ యూజ్ చేసే ఫీల్డ్స్ సినీ రంగాలు, సినిమా ఫీల్డ్స్, మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్స్, ఓకే, ఇట్లా పెయింటర్స్ కానీ ఇట్లా వీళ్ళంతా పెయింటింగ్ చేసేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా కూడా కొంచెం ఫిల్మ్ మేకర్స్, వీళ్ళంతా కూడా కొంచెం స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తారనమాట. వై? బికాజ్ ఆ శని, డిలే కారకుడైన శని అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మెయిన్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో క్రియేటివిటీలో అడ్డంకులు ఇస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నారు, ఒక మంచి స్టోరీ రాస్తున్నారు, ఇన్ని రోజుల పాటు మంచిగా స్టోరీ రాస్తున్నారు, తీస్తున్నారు, మంచి హిట్స్ కొడుతున్నారు, మధ్య మధ్యలో చిన్న చిన్న పోతూ ఉన్నాయి, అట్లా ఉండింది అనుకోండి. ఇప్పుడు ఈ శని పోవడం వల్ల అదే మనిషికి ఎలా ఉంటుందంటే ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో చాలా చిన్న పాయింట్ అనేది ఎక్కడో ఒక చోట లాజిక్ అనేది చాలా మైన్యూట్ లాజిక్ మిస్ అయినా సరే మొత్తం స్టోరీ కొట్టేస్తాడు. అంటే మొత్తం స్టోరీ పైన ఇంట్రెస్ట్ పోద్ది. ఎందువలంటే శని ఒక్కోనివ్వడు, ఆ చిన్న మిస్టేక్ కూడా కాకూడదు, పూర్తిగా స్ట్రక్చర్డ్ గా చెక్కినట్లుగా చేయాలి, అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా చేయాలన్నట్లుగా శని యొక్క భావన అనమాట. సో ఈ శని ఇక్కడికి వెళ్తున్నాడు, మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క లగ్నంగా చెప్పుకుందాం, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు. నెక్స్ట్ వచ్చేసి మిథున లగ్నం, అండ్ మిథున రాశి. మిథున లగ్నం పీపుల్కి ఏంటంటే ఈసారి శని యొక్క గోచారం 10th హౌస్ జరుగుతుంది అనమాట. 10th హౌస్ జరిగిందంటే కెరియర్ హౌస్ జరుగుతుంది. కెరియర్ లార్డ్ కెరియర్ హౌస్ కి వస్తున్నాడు ఈసారి. సో కీ థీమ్స్ వచ్చేసి కెరియర్, అథారిటీ, హార్డ్ వర్క్, రెప్యుటేషన్, ఇవి కీ థీమ్స్. ఈ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఒక 6 to 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. సో ఈసారి ఏంటంటే ఆ మిథున లగ్నం పీపుల్ కి మేజర్ కెరియర్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. మిథున రాశి పీపుల్ అయినా సరే, రాశి కంటే కూడా లగ్నం అనేది మీకు ఎక్కువగా ఇలాంటి కెరియర్ అండ్ వాళ్ళ డెసిషన్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. రాశి అనేది మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, మీరు ఎలా ఆలోచిస్తున్నా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారని. లగ్నం అనేది మీకు మెటీరియలిస్టిక్ గా అవుటర్ వరల్డ్ నుంచి ఎలా వస్తుంది బెనిఫిట్స్ అనేవి లగ్నం. సో మేజర్ కెరియర్ చేంజెస్, స్టెబిలిటీ కమ్స్ విత్ డిసిప్లిన్. అంటే మీకు కెరియర్ పరంగా అన్స్ట్రక్చర్డ్ గా ఏదో చేస్తున్నాం, ఏదో పర్వాలేదు వస్తుంది పే, ఇట్లా అనుకుంటాం అంటే ఈసారి కుదరదు అనమాట. ఎక్కువ హార్డ్ వర్క్ ని డిమాండ్ చేస్తాడు శని. హార్డ్ వర్క్ డిమాండ్ చేసి, డిసిప్లిన్ డిమాండ్ చేసి ఖచ్చితంగా కెరియర్ లో గ్రోత్ ఇస్తాడు. ఓకే, సో ఏంటంటే సాటర్న్ ఫోర్స్ చేస్తాడు, ఫోర్స్ఫుల్ గా మీకు అంటే సాటర్న్ వచ్చే గ్రహం వచ్చాక పుష్ చేయదు, ఏదో ఒక మనిషి రూపంలో కానీ, ఎవరో ఒకరు మీ బాస్ రూపంలో కానీ, ఎవరో ఒకరు మీ కెరియర్ ఇంప్రూవ్మెంట్ అవడానికి ఆపర్చునిటీస్ మీకు తెలియడం కానీ, వాటి వల్ల మీరు కష్టపడాల్సి రావడం, ఎలాగో అలాగా కెరియర్ లో ఎక్కువ కష్టపడే ఛాన్సెస్ అయితే ఈసారి ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ వర్క్ ప్రెషర్, డిలేడ్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారు అండ్ అలాంటి ఉంటే కొంచెం ప్రాబ్లం ఈసారి. ఎందువల్లంటే శని 10th లోకి వస్తున్నాడు కాబట్టి కెరియర్ గ్రోత్ అనేది స్లో చేసేస్తాడు. రెస్ట్రిక్ట్ అనలేం కానీ స్లో చేసేసి కొంచెం డిలేడ్ సక్సెస్ ఇస్తాడు, డిలేడ్ ప్రమోషన్స్ ఇస్తాడు, కానీ గట్టిగా ఇస్తాడు. ఓకే, సాటర్న్ జస్ట్ డిలేస్ బట్ నెవర్ డెనీస్. ఓకే, సో ఇదొక స్టేట్మెంట్. నెక్స్ట్ మీ రెప్యుటేషన్ అనేది కాస్త రిస్క్ లో పడుతుంది అనమాట. ఓకే, రెప్యుటేషన్ రిస్క్ లో పడుతుంది. ఎందువల్లంటే మీ 4th స్థానాన్ని చూస్తాడు శని, మీ వ్యయ స్థానాన్ని చూస్తాడు, మళ్ళీ మీ 7th స్థానాన్ని చూస్తాడు. 7th 10th హౌస్ దశమ స్థానంలోనూ ఉంటాడు. సో 7th స్థానం అంటే ఏంటి? మన రెప్యుటేషన్, మనం ఎలా కనిపిస్తాం అవతల వారికి. ఆపోజిట్ పీపుల్, బేసిక్ గా 7th హౌస్ అంటే ఆపోజిట్ పీపుల్ కి మనం ఎలా ఇది అంటున్నాం అనేది 7th హౌస్. సో ఈ 7th హౌస్ అనేది కాస్త శని వల్ల ఇబ్బంది పడుతోంది కాబట్టి రెప్యుటేషన్ లో కాస్త ఇబ్బందులు అవ్వచ్చు, కానీ అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందువల్లంటే గురుడు మీ లగ్నంలోకి మూవ్ అవుతున్నాడు కాబట్టి దిగ్బలం పొందుతాడు. గురుడు లగ్నంలో డైరెక్షనల్ స్ట్రెంత్ పొందుతాడు కాబట్టి ఫస్ట్ హౌస్ లో అంత పెద్ద ఇష్యూ ఉండదు, కానీ కొంచెం కూడా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఓకే, సో అది. నెక్స్ట్ అంటే ఏంటంటే పవర్ ని మిస్యూజ్ చేసుకున్న పోలీస్ కానీ, ఇంకెవరన్నా మేనేజర్స్ కానీ, ఏదైనా సిఇఓస్ కానీ, ఏదైనా ఓన్ కంపెనీస్ అలా ఉన్న పీపుల్ వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేసుకొని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే, పాస్ట్ లో జరుగున్నా సరే ఈసారి అది మళ్ళీ మీ ముందరికి రియాక్టర్ అవుతుంది అనమాట. ఆ సిచ్యువేషన్ అనేది వచ్చి అలా ఎందుకు చేస్తారని క్వశ్చన్ చేసేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాదు, మీకంటే పైన ఉన్న వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీకు అది ఇబ్బంది అయ్యేలాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా నుంచి అయినా కూడా అలాంటి పవర్ ని మిస్యూజ్ చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయకండి.
ప్రైవేట్ జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కి షిఫ్ట్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వారికి ఈసారి కొంచెం అనుకూలిస్తుంది అనమాట బాగా. ఎందువల్ల అంటే శని అడ్మినిస్ట్రేషన్ కి, ఒక గవర్నమెంట్ సెక్టార్స్ కి సంబంధించిన గ్రహం కాబట్టి. నెక్స్ట్, పేరెంటల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరుగుతుంది అనమాట. ఫాదర్ హెల్త్ అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే, సో మేష లగ్నం, మిథున లగ్నం, మిథున రాశి పీపుల్కి ఏంటంటే ఫాదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాగా పెరుగుతాయి అనమాట. మీ చతుర్థ సప్తమ స్థానాలు అండ్ వ్యయ స్థానం అన్ని కూడా యాక్టివేట్ అవుతున్నాయి. కేంద్ర స్థానాలతో పాటు ఒక దుస్థానం కూడా యాక్టివేట్ అవుతోంది. ఓకే, 3 కేంద్ర స్థానాలు అంటే గురుడు కూడా వస్తున్నాడు కాబట్టి, గురుడు కంటే కూడా శని అవుతున్నాడు కాబట్టి 4, 7, 10 యాక్టివేట్ అవుతున్నాయి. శని వల్ల, గురుడు వల్ల ఫస్ట్ హౌస్ అవుతుంది, కేంద్ర స్థానాలు యాక్టివేట్ అవుతున్నాయి. అండ్ ఒక దుస్థానం, శని యొక్క తృతీయ దృష్టి ఇక్కడ మీకు బేస్ స్థానం 12వ స్థానం పైన పెడతాడు కాబట్టి కొంచెం అది కూడా యాక్టివేట్ అవుతుంది. సో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ సివియర్గా అవుతాయి, లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిలేడ్ మ్యారేజ్ అండ్ ఛాలెంజెస్ ఇన్ మ్యారేజ్. శని యొక్క దశమ దృష్టి సప్తమ స్థానం పైన పడుతుంది కాబట్టి కొంచెం మ్యారేజెస్ కి సంబంధించి డిలేస్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ రిలేషన్షిప్స్ లో వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది. రిలేషన్షిప్ ని ప్రొలాంగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ లో. అండ్ లీగల్ ఇష్యూస్ అండ్ అథారిటీ క్లాషెస్ అనేవి జరుగుతాయి అనమాట. కొంచెం లీగల్ ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యడానికి ప్రాబిలిటీ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ హై అథారిటీ పీపుల్ తో కొంచెం గొడవలు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆస్పెక్ట్స్, శని యొక్క ఆస్పెక్ట్స్ 3, తృతీయ సప్తమ దశమ దృష్టులు. ఫస్ట్ వ్యయ స్థానం పైన పడతా ఉంది. ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతాయి. ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ ట్రావెల్స్ ఏమైనా జరుగుతాయి అనుకుంటా అంటే జరుగుతాయి. అండ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి. ఎక్కువగా ఐసోలేషన్ గురవుతారు, అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది గురవుతారు. అండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ చతుర్థ స్థానం పైన దృష్టి అంటే సప్తమ దృష్టి. ఓకే, హోమ్, మదర్ అండ్ మెంటల్ పీస్ అనేది డిస్టర్బ్ అవుతారు అనమాట. అంటే మదర్ యొక్క హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల మీ మెంటల్ పీస్ అనేది డిస్టర్బ్ అవడం, ఇంట్లో వాతావరణం అనేది కొంచెం వార్ జోన్ అవడం కానీ, లేదా స్లో డౌన్ అవడం కానీ, పనులన్నీ స్లో డౌన్ అయిపోవడం వల్ల ఇంట్లో కొంచెం డిస్టర్బ్డ్ మూడ్ ఉండడం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట. ఓకే, అండ్ ఇల్లు అనేది కొంచెం పాడుపడిపోయినట్టుగా కూడా అనిపిస్తూ ఉండడం, ఇంట్లో ఉన్నంతసేపు ఏదో బంధించినట్టుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వీటిలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. శని గ్రహానికి సంబంధించి మదర్ హెల్త్, మెంటల్ పీస్ విషయంలో జాగ్రత్త చాలా. నెక్స్ట్ 7th హౌస్, మ్యారేజ్ అండ్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అవుతాయి. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అనేవి బాగా పెరగడం వల్ల, ఓకే, మ్యారేజ్ అనేది ఎక్కువగా డిలే అవడం, అండ్ పార్ట్నర్షిప్స్ లో అవతల వాళ్ళ రెస్పాన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మీకు దానికి కోపం రావడం, కొంచెం గొడవలు అవడం. ఓకే, అవతల వాళ్ళు ఎక్కువ పట్టించుకోకుండా మీ మీదే భారం దొరకడం పార్ట్నర్షిప్ బిజినెసెస్ లో. ఇలాంటివి చేయడం ద్వారా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంట్లో.